హాయ్ ఫ్రెండ్స్, హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ కోన కిషోర్ కుమార్. మనందరికీ సుపరిచితమైన దర్శక దిగ్గజం ముత్యాల సుబ్బయ్య గారు మనతో ఉన్నారండి. ముత్యాల సుబ్బయ్య గారు అనేసరికి నిజంగా చెప్పాలంటే ఒక సెంటిమెంట్ సుబ్బయ్య అని చెప్పుకోవచ్చు. తన సినిమాలే కాదు, తన మాటలు కూడా ముత్యాలని చెప్పుకోవచ్చు. నిజంగా ఈరోజు ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వం వహించిన అన్నయ్య మూవీ అండి, మెగాస్టార్ చిరంజీవి గారితో చేసిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అన్నయ్య మూవీ రిలీజ్ డేట్ ఈ రోజుకి 25 years కంప్లీట్ చేసుకుంది. January 7, 2000 ఇయర్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఈ రోజుకి 25 years సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు మనం ఎస్పెషల్గా ముత్యాల సుబ్బయ్య గారితో ఉన్నాము. ఇంకో వాస్తవం ఏంటంటే ముత్యాల సుబ్బయ్య గారికి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు కొణిదెల చిరంజీవి గారితో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే హిట్లర్ మూవీ మరియు అన్యాయ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్ట్ చేశారు. ఇంకో వాస్తవం ఏంటంటే మనందరికీ సుపరిచితమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రెండో చిత్రం గోకులంలో సీత అండి. ఈ మూవీకి కూడా మన ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎలా ఉందండి ఈ ఎక్స్పీరియన్స్? మీరు నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం 3 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. నాకు అదృష్టం ఏంటంటే ఒక సెంటిమెంట్ సినిమా, సిస్టర్స్ 5 చెల్లెళ్ళు, తర్వాత చిరంజీవి గారు అప్పుడు మెగాస్టారు, ఆయనకి 5 చెల్లెళ్ళు. ఇది హిట్లరు అనేది ఆ సినిమాకి 5 చెల్లెళ్ళు, ఒక లవరు. అసలు హిట్లర్ అనే సినిమాకి ఎవరు డైరెక్టర్ అనే క్వశ్చన్ వచ్చి నాకు లక్కీగా అంతకుముందు కొన్ని సెంటిమెంట్ సినిమా చేస్తున్నాను కాబట్టి నాకు హిట్లర్కి అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఎడిటర్ మోహన్ పిలిపించి సుబ్బయ్య ఒక సినిమా చేస్తున్నాం మనం, హిట్లర్ అనే సినిమా చూడు అన్నట్టు చూశాను. చాలా బాగుంది సార్, గురువుగారు చేస్తారా అన్నాను. గురువుగారే చేస్తున్నారు అన్నాడు. అబ్బా, నా అదృష్టం అనుకున్నా. అట్టా హిట్లర్ సినిమాకి నువ్వే డైరెక్టర్ అన్నారు. చాలా సంతోషం వేసింది. అది ఆ సినిమాలో ఫుల్ అందరు చూశారు. ఇది ఆల్ ఓవర్ ఆంధ్రే కాదు, ఇండియా అంతా మొత్తం చూసి ఉంటారు. అది 5 చెల్లెలతో చిరంజీవి గారు క్యారెక్టర్ మొత్తం సినిమా మొత్తం ఆ సెంటిమెంటు, డ్రామా, సాంగ్స్ కానీ, తర్వాత మధ్యలో ఆయన సబ్జెక్ట్ పిక్చర్ డిఫరెంట్ తను చేయని పాత్రలకి ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ఒక్కో చెల్లెలు ఎవరినో పెళ్లి చేసుకోవడం, ఎవరినో ఇవి, తర్వాత ఆయన తరఫు ఆయనకి రంభా ఫ్రెండ్ అవ్వడం, మంచి హిట్ సాంగ్స్ అండి, చాలా హిట్ సాంగ్స్. అందులో చిరంజీవి గారు నేను చెప్పాలా, అసలు సినిమా దుమ్ము రేపింది. అంతేకాకుండా ఇంత హెవీనెస్ చేసిన చిరంజీవి గారు క్లైమాక్స్లో 2 ప్యాథటిక్ సాంగ్స్ ఉన్నాయి. అమ్మంటే మెరిసే మేఘం నీలాకాశం కాదు నాన్న, కన్నీళ్ళకే కష్టాలు వచ్చాయి, కష్టాలకి కన్నీళ్ళు వస్తే అది ఒక పాట. తర్వాత లాస్ట్లో సిస్టర్స్ అందరూ ఆఖరికి అన్నని ఆశ్రయించుకొని ఇలా చేశారని వాళ్ళందరూ చెల్లెళ్ళు కొంచెం దూరం అయిపోయారు. అవునండి. అప్పుడు ఒక సాంగ్. అవును, అసలు ఆయన ఇప్పుడు అబేబీ సాంగ్ ఉంది. ఆ సాంగ్ అసలు జనం నడక కలిసిన నవరాత్రి, సిగ్గు కలిసిన శివరాత్రి, అబీబీ సాంగ్ ఇప్పటికే మంచి బ్లాక్ బస్టర్ ట్రెండ్ సెట్టర్ సాంగ్ అండి. ఇప్పుడు చాలా ఆ సాంగ్ అంత హిట్ చేసిన సాంగ్. తర్వాత చెల్లెలతో ఒక సెంటిమెంట్ సాంగ్ అండి అందరి మధ్య. ఆ తర్వాత మళ్ళా ఇది ఆయన ఈ సెంటిమెంట్ సాంగ్స్, కన్నీళ్ళకి కష్టాలు. అంటే ఒక హీరోకి ఇన్ని రకాల క్యారెక్టరైజేషన్స్ అన్ని పాత్రలు పండించాడు ఆయన. ఒక ఎమోషనల్ మ్యాన్గా, ఒక సెంటిమెంట్ మ్యాన్గా, ఒక మంచి కష్టం వచ్చినప్పుడు చెల్లెళ్ళందరూ అసహించుకున్న వాళ్ళని ఓర్పుతో అలా ఉండి లాస్ట్లో
కన్నీళ్ళు పెట్టుకోవడం వాళ్ళు ఉండరు థియేటర్లో. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. నిజంగా చెప్పాలంటే అందుకే తను మెగాస్టార్ అయ్యారు, అందుకే మీరు దర్శక దిగ్గజం అయ్యారని చెప్పుకోవచ్చు వాస్తవంగా. ఇంకో వాస్తవం స్ట్రేట్ ఫార్వర్డ్గా అడుగుతున్నానండి అబౌట్ అన్నయ్య మూవీ అండి. మీరు ఒకసారి అన్నయ్య మూవీ గురించి నిజంగా చెప్పాలంటే అన్నయ్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారు, దివంగత హీరోయిన్ సౌందర్య గారు, సిమ్రాన్ గారికి లైఫ్ ఇచ్చిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఆటక వాలా పాటక వాలా అనే సాంగ్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టింగ్ అండి నిజంగా చెప్పాలంటే. ఒక్కసారి అన్నయ్య మూవీ మెమొరీస్ మా ఆడియన్స్ కోసం మీ మాటల్లో. అవును, అన్నయ్య ఇప్పుడు హిట్లర్ అయిపోయింది. హిట్లరు అది ఆయన చెయ్యని క్యారెక్టరు అన్ని రకాల క్యారెక్టరైజ్ చేసి అసలు ఆయన చేయని ఏది లేదు అన్న ఫీలింగ్ హిట్లర్లో వస్తే, ఇప్పుడు అన్నయ్య తీసుకుంటే అన్నయ్య సినిమాలో ఆయన ఎంత కామెడీ చేశాడో. నేను ఎందుకు చేస్తున్నా అంటే దీన్ని కంపారిజన్ ఆడ ఒక రోలు డిఫరెంట్ రోలు దానికి భిన్నంగా ఇది ఇద్దరు తమ్ముళ్ళు, వాళ్ళ సౌందర్యకి ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు. వాళ్ళ అసలు కామెడీ సీన్స్ అసలు అమ్మకు పొట్టలు ఉబ్బిలు పోయేటట్టు నువ్వే వాళ్ళని. అంటే అసలు కామెడీ, ఆయన కామెడీ నిజంగా ఎంత గొప్పగా చేసి కామెడీ కింగ్ అని బాబు. ఆయన కామెడీ ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేసి ఆ అన్నయ్య సినిమాలో ఆ సెంటిమెంట్ కానీ కామెడీ కానీ అన్నీ మళ్ళా పట్టించాడు. అలాగా హిట్లర్ లాంటి సినిమా, అన్నయ్య లాంటి సినిమా మా నటుడితో నాకు రావడం నా అదృష్టం. నిజంగా అండి, నిజంగా మీరు చెప్పే ఎక్స్ప్రెషన్లోనే అది అర్థమవుతుంది. టు బి ఫ్రాంక్ దట్ మేము పేరులోనే కాదు, నిజంగా నేను మీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటున్నాను, ముత్యాల సుబ్బయ్య గారు మీ పేరులోనే కాదు మీ మాటలు కూడా ముత్యాలు. టు బి ఫ్రాంక్ దట్. వన్ మోర్ థింగ్ అండి, రవితేజ గారు అప్పటికి న్యూ స్టార్. అవును, రవితేజ, వెంకట్ వీళ్ళందరూ అప్కమింగ్ హీరోస్. ఎలా ఉన్నారండి వాళ్ళు? ఇప్పుడు మీతో ఇంటిమస్ ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి స్టార్స్ మాస్ మహారాజా అయిపోయారు, ఇతను హీరోగా. వాళ్ళు అంటే ఒకటమ్మా, ఆ సినిమాకి తమ్ముళ్ళుగా వాళ్ళు ఎంత పెర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు. అన్న తమ్ముళ్ళ మధ్య ఉండే కామెడీ కానీ సెంటిమెంట్ కానీ అన్నీ అసలు ఏమీ లేదు, ఏముంది అని చెప్పడం లేదు. అన్ని రకాల ఒక ఆర్టిస్ట్ ఎన్ని రకాల చేయగలడో అన్ని రకాలు ఆయన మహానుభావుడు చేసి అదరగొట్టాడు అన్నయ్య. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా చెప్పాలంటే ఇది చాలా ఆనందంగా ఉంది మాకు. నిజంగా చెప్పాలంటే ఒక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మా ఛానల్ తరపున మేము మిమ్మల్ని బైక్ తీసుకోవడం, ఈరోజు అన్నయ్య మూవీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా మేము ఇంటర్వ్యూ తీసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ ఎ వాల్యుబుల్ బైట్ అండి. వి విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్. మీరు ఇంకా మంచి మంచి మూవీస్ తేవాలి. ఆ సెంటిమెంట్ అనే ట్రెండ్ని ఇప్పుడు మిస్ అవుతుంది. అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇప్పుడు మిస్ అవుతుంది. ఆ సెంటిమెంట్ అనే పదమే లేకుండా పోయింది. కాబట్టి మళ్ళీ అలాంటి చిత్రాలు తేవాలి. తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పుడున్న జనరేషన్లో మళ్ళీ మార్పు తేవాలని మేము విశ్వసిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వాల్యుబుల్ బైట్. అందుకనే మళ్ళా నాకు సెంటిమెంట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు రీసెంట్గా నేను చేయబోయే సినిమా తల్లి మనసు. ఎగ్జాక్ట్లీ రైట్. అక్కడికే పాయింట్కి వస్తాను. ఫర్ మోర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ ఎ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. థ్యాంక్ యూ. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు తల్లి మనసు చెప్పండి.